ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి ఈ ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 వరకున హోలీ వీక్ సిరీస్ కింద ప్రతిదినము దేవుని యొక్క వర్తమానాలు ధ్యానించాలని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు తప్పనిసరిగా ఇటువంటి వర్తమానాల ద్వారా అనేక మంది మార్చబడతారు. అనేక మంది జీవితాలలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని నేను జరిగించడానికి సిద్ధముగా ఉంటున్నాను అని చెప్పి ఎప్పుడైతే ప్రభువారు తెలియపరిచి ఉన్నారో అది ప్రకారముగా ఈ యొక్క ఏప్రిల్ 2 నుంచి అనగా ఈ సండే పామ్ సండే మొదలుకొని నెక్స్ట్ రిజరక్షన్ సండే వరకున ఈ 8 days సిరీస్ తీయాలని చెప్పి దేవుడు ఆశించిన ప్రకారముగా ఈ 8 రోజుల సిరీస్ని మీకు అందించాలని చెప్పి అనేకమైన వర్తమానాల నిమిత్తమే మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని చెప్పి దేవుడు ఉద్దేశించిన ప్రకారముగా ఆయన కుమారుడుగా ఈ పని చేస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దీని కొరకు వ్యక్తిగతముగా ప్రార్థన చేయండి. వర్తమానాల విషయం నిమిత్తమే ప్రతి ఒక్కళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా వీక్షించి విన్న వర్తమానాల విషయం నిమిత్తమే దీవించి ఆస్వాదించబడిన మీరు అనేక మందికి తెలియపరచమని దేవుని యొక్క నామాన్ని ఇతరులకు ప్రకటించమని ప్రభు పేరిట మీ అందరినీ కోరుకుంటున్నాం. ఈ రోజున ఈ హోలీ వీక్ సిరీస్లో ఫస్ట్ డే పామ్ సండే అనగా మట్టల ఆదివారం నిమిత్తమే ఈ సమయమునందున మనము ధ్యానించుకోబోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుడు స్పష్టముగా బహుసూటిగా ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి సిద్ధముగా ఉంటున్నాడు. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకే స్తుతులు. ఈ రోజు నుంచి హోలీ వీక్ సిరీస్ని మీరు చెప్పిన రీతిగానే స్టార్ట్ చేస్తుండగా ఈ 8 రోజుల నీ కృపా నీ కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ మొట్టమొదటి రోజున మీరే మీ బిడ్డలతో ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టంగా మాట్లాడమని మట్టల ఆదివారం ప్రత్యేకమైన సందేశం నిమిత్తమే వారితో మాట్లాడమని వారి జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించమని అనేక వేల మంది ఈ యొక్క వర్తమానాలు వీక్షించలాగిన విని దేవుడు నా కొరకు ఇంత త్యాగాన్ని చేశాడనే సత్యాన్ని గ్రహించి వారందరూ మార్పు చెందులాగిన కృపని భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మనం వాక్యధ్యాన అంశం నిమిత్తమై యేసయ్య నేను విడిపింపబడాలి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఏ విషయం నిమిత్తమే విడిపింపబడాలి, అసలు ఎందుకని విడిపింపబడాలి, విడిపింపబడితే వచ్చే ఒక ప్రయోజనము వచ్చే ఒక లాభము ఏంటి అనేది మీ జీవితంలో ఎప్పుడైనా ప్రశ్నించి ఉన్నారా? ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ప్రజలు అనుకోవచ్చు, వీక్షిస్తున్న వాళ్ళు పామ్ సండే అనగా మట్టల ఆదివారం నిమిత్తమే ధ్యానించుకుందాం అంటున్నారు. హోలీ వీక్ సిరీస్ అంటే ఆ హోలీ వీక్లో జరిగిన విషయాల నిమిత్తమే ధ్యానించుకోవాలి కదా, మరి విడిపింపబడాలి అనే ఒక అంశం నిమిత్తమే ఎందుకు ధ్యానిస్తున్నారు అని మీ జీవితంలో మీరు ఒకసారి ప్రశ్నించుకోవచ్చు. లేదంటే అటువంటి సందేహము మీకు కలగచ్చు. అయితే ఈ రోజున ఏ విషయం నిమిత్తమే విడిపింపబడాలి అని అన్నట్లయితే అది నీవు వెళ్తున్న ఆర్థిక ఇబ్బందులలోనైనా, అనారోగ్యపు పరిస్థితులలో అయినా, లేదంటే ఇరుకు మార్గములో అయినా, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, లేకపోతే కుటుంబ కలహాల విషయం నిమిత్తమే నీవు వ్యక్తిగతముగా అనుభవిస్తున్న సమస్యల, శ్రమల, శోధనల, లేదా ఎటువంటి విషయం నిమిత్తమైనా సరే ఇది నా జీవితంలో ఒక భారముగా ఉంది, ఇది నా జీవితంలో ఒక అడ్డు తొలగని బండగా నిలిచిపోయి ఉంది, ఇది నా జీవితంలో ఒక సమస్యగా మిగిలిపోయింది, ఇది నా జీవితంలో ఒక బాధ్యతగా మిగిలిపోయింది. ఏ విషయం నిమిత్తమైతే నీవు బయటికి రావాలి అనగా విడుదల పొంది విడిపింపబడి బయటికి రావాలి అని అనుకుని ప్రయాసపడుతున్నావు, ప్రయత్నిస్తున్నావు, అలాగే దాని కొరకు కష్టపడుతున్నావు, శ్రమిస్తున్నావు, అనేక విషయాల నిమిత్తమే చేస్తున్నావు, కానీ విడుదల అనేది నీకు రావట్లేదు. కానీ ఈ రోజున విడుదల పడాలి అని అన్నట్లయితే, విడిపింపబడాలి అన్నట్లయితే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన ఫార్ములాని దేవుడు ఇవ్వడానికి ఎంతగానో సిద్ధంగా ఉంటున్నాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఇప్పటి వరకు మీ జీవితంలో అనేకమైన ఫార్ములాలు ఉపయోగించి ఉన్నారేమో విడుదల పొందడానికి, బయటికి రావడానికి, అలానా విషయాల నిమిత్తమే విడిపింపబడటానికి. ఏ ఫార్ములా కూడా సరైన సొల్యూషన్ మీకు ఇవ్వకపోవచ్చు. కానీ ఈ రోజున క్రీస్తు వారు చెప్పిన ఫార్ములా కనుక చెప్పింది చెప్పినట్టుగా చేస్తే తూచా తప్పకుండా మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని మనము చూస్తాము అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమయమునందున గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఇది మట్టల ఆదివారము అని అంటారు. మట్టల ఆదివారము అని ఎందుకు పిలుస్తున్నారు అని అన్నట్లయితే ప్రభువు ఇంతకు ముందు వరకు తను మామూలు మనిషిగానే ప్రజలలో తిరిగి ఉన్నారు. కానీ
మట్టల ఆదివారం అనే పేరు ఎందుకు వచ్చినది, దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అన్నట్లయితే, దేవుడు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఇంతకు ముందు వరకు వ్యక్తిగానే జీవించున్నారు. కానీ ఇప్పుడు ఆయన యొక్క ఐడెంటిటీని ప్రతి ఒక్క ప్రజలకి తెలియపరచాలి అని చెప్పి దేవుడు ఉద్దేశించి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము ఆలోచన కొరకు దేవుడు యెరూషలేము పట్టణమునకు ప్రయాణము చేసి ఉన్నారు. ఎందుకని? తన ఐడెంటిటీని రివీల్ చేయడం. అంటే నేను ఎవరినో ప్రజలకి తెలియపరచాలని, అంటే నేను మెస్సయ్యని, నేను ప్రభువు పేరట వచ్చిన వాడిని, తండ్రి పంపించిన కుమారుడిని అని వారికి తెలియపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించగలరు. అయితే దేవుడు ఎందుకని తెలియపరచాలని అనుకుంటున్నారు అన్నట్లయితే, దేవుడు ప్రజల కొరకే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన్నారు. మరి ఆ ప్రజలు కనుగొనాలి కాబట్టి ఆయన మనిషి కాదు, ఆయన మెస్సయ్య, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ప్రభు పేరట వచ్చిన వాడు స్తుతింపబడును గాక అని చెప్పి ఆయనని కీర్తించుకోవాలి, ఆయన నామం మహిమపరచబడాలి. మరి యొక్క విషయం నిమిత్తమే, మీ యొక్క పాపములు, మీ యొక్క శాపముల నిమిత్తమే నేను మీకు రక్తాన్ని చిందించడానికి, మీకు బదులుగా నా ప్రాణాన్ని అర్పిస్తున్నానని తెలియపరచడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావటం అనేది జరిగి ఉన్నది. అయితే ఒక ఉద్దేశము, ఒక ఆలోచన ప్రకారం వచ్చిన క్రీస్తు వారు ఆ యెరూషలేము పట్టణమునకు వెళ్ళటానికి ఎంతగానో ఇష్టపడి ఉన్నారు. ఎందుకని? ఈ పలానా విషయం నిమిత్తమే మెస్సయ్య అనే ఒక ఐడెంటిటీని రివీల్ చేయాలి. రివీల్ చేయటానికి మున్పు యేసు ప్రభు వారు వెళ్ళాలి అన్నట్లయితే ఏదో ఒక విషయం నిమిత్తమే వెళ్ళాలి. అది నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే మరి ఇతరుల విషయం నిమిత్తమే ఎట్టి రీతిగా అయినా సరే అక్కడికి మనము చేరుకోవచ్చు. కానీ దేవాది దేవుడు ఎందుకు పనికిరాని, ఎందుకు ఉపయోగపడని దానిని వాడుకునేటానికి ఇష్టపడి ఉన్నారు. ఆయన యొక్క ఆలోచనలు వేరు, ఆయన యొక్క తలంపులు వేరు, ఆయన యొక్క ఉద్దేశాలు వేరు. ఆయన ఎందుకు చేశాడు, ఎలా చేశారు, ఎవరి కొరకు చేసి ఉన్నారు అన్నట్లయితే తెలియదు. కానీ ఆయన ఏది చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక వివరణ ఉంటుంది, దానికి ఒక మేలు దాగి ఉంటుంది. దానివలన ఇతరులు జ్ఞానము సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ సమయమునందున గ్రహించండి. వెళ్ళటానికి అనేకమైనవి ఉన్నాయి, మార్గాలు, సౌకర్యాలు. కానీ ఆ రోజులలో ఉన్న అన్నిటిలో దేవుడు గాడిదను ఎంచుకున్నారు. గాడిదలు అంటే బోల్డ్ గాడిదలు ఉంటాయి కదా, మరి ఒక గాడిదనే ఎందుకు వచ్చి ఉన్నారు, ఒక గాడిద మీద ఎందుకు వచ్చి ఉన్నారు, ఆ ఒక గాడిదని ఎందుకని ఎంచుకున్నారు అని అన్నట్లయితే, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనము ప్రకారము ఏదైతే వాగ్దానము వచ్చి ఉన్నదో ఆ వాగ్దానము నెరవేర్చడము కొరకే దేవుడు ఇక్కడ జరిగించి ఉన్నారు. ఇక్కడి నుండి బయలుదేరిన క్రీస్తు గాడిద పిల్లను ఎక్కి వెళ్ళటానికి ఇష్టపడి ఉన్నారు. మరి గాడిద పిల్లను ఎక్కి వెళ్ళటానికి ఇష్టపడిన దేవుడికి ఇప్పుడు ఏమి కావాలి అని అన్నట్లయితే గాడిద కావాలి. మరి ఆ గాడిద ఎక్కడ ఉన్నది? ఒలీవ కొండల దగ్గర ఉన్న బెత్ఫెగే బెతేనియా అనే ఒక గ్రామములో కట్టబడి ఉన్నది. అంటే ఆ గాడిద ఎక్కడ ఉన్నదో ప్రభువునకు తెలుసు. తెలిసి శిష్యులని పిలిచారు. ఎవరక్కడ? ఇద్దరు ఉన్నారా, రండి ఇటు అని చెప్పి పిలుస్తున్నారు. చిత్తము ప్రభువా చెప్పండి అంటే, మీ ఎదురుగుండా బెత్ఫెగే బెతేనియా అనే గ్రామమునకు వెళ్ళండి. అక్కడ వెళ్తే గాడిద కట్టబడి ఉంటుంది. ఆ కట్టబడిన గాడిదను మీరు విప్పుకొని తోలుకుని రండి. మీరు తోలుకొని వచ్చే సమయంలో, బాబు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఆ గాడిదను ఎందుకు ఇలా విప్పుతున్నావు అని మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, అప్పుడు మీరు వెంటనే చెప్పండి, ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నది, అందుకని మేము దీనిని తోలుకుని వెళ్తున్నాము అని చెప్పి అతనితో చెప్పండి, అతడు ఊరుకుంటాడు అని చెప్పి దేవుడు చెప్పి ఉన్నారు. ఎప్పుడైతే చెప్పారో చెప్పింది చెప్పినట్టుగా ఆ యొక్క శిష్యులు ఎదురుగుండా ఉన్న బెత్ఫెగే బెతేను అనే గ్రామమునకు వెళ్ళి ఉన్నారు. వెళ్ళిన ప్రకారమే ప్రభువు చెప్పిన రీతిగానే గాడిద కట్టబడి ఉన్నది. ఆ గాడిద మీద ఏ మనుషుడును, ఏ స్త్రీ కానీ, ఏ పురుషుడు కానీ, ఏ పిల్లవాడు కానీ, మరి ఏ వస్తువులు కానీ మోయటము తన జీవితంలో చూడలేదు. అంటే పుట్టినప్పటి నుండి ఇప్పుడు మొదలుకొని వరకు ఏది దాని మీద బరువు మోయలేదు, ఎక్కడికి అది ప్రయాణించలేదు. అది కట్టబడి అక్కడే ఉండటం అనేది జరిగింది. అంటే ఒక నిస్సాయ స్థితి, ఉపయోగపడిన స్థితి, ఒక ఎందుకు పనికిరాని స్థితిలో ఆ గాడిద అక్కడ ఉండటం అనేది జరిగింది. అయితే ఎన్నడూ ఎప్పుడునో ఎక్కలేని ఆ గాడిదని దేవుడు ఎందుకని ఎంచుకున్నాడు అని అన్నట్లయితే, ఆ ఎందుకు ఉపయోగపడని గాడిద అక్కడే ఉంటే తన జీవితము నాశనము చేసుకుంటుంది, తన పిల్లల జీవితాన్ని నాశనము చేస్తుంది. ఆ ఉపయోగపడని అందరూ పక్కన పెట్టేసిన దానినే
వెదికి, నేను స్వాధీనము చేసుకునటానికి వెదికి దానిని రక్షించి అది నిష్ప్రయోజనముగా ఉన్న దానిని ప్రయోజనముగా చేయటము కొరకే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. కాబట్టి నేను దానిని ప్రయోజకరంగా చేయాలి అని చెప్పి దేవుడు ఉద్దేశించాడు, ఆశపడి ఉన్నాడు. మొదటిది వాగ్దానము నెరవేర్చడంకు, రెండవది ఎన్నిక లేని దానిని ఎంచుకొని ప్రయోజనముగా మార్చడానికి దేవుడు తీసుకుని వచ్చి ఉన్నాడు అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. మనము ఇక్కడ చూసుకుంటున్నట్లయితే యేసయ్య ఇద్దరు శిష్యులను పిలిచి ఉన్నారు, ఇటు రండి అని చెప్పి. వచ్చిన వెంటనే పలానా గ్రామమునకు వెళ్ళి అక్కడ ఒక కట్టబడిన గాడిద ఉంటుంది, దానిని విప్పి అక్కడి నుండి తీసుకుని రండి. ఎవరైనా అడిగితే ప్రభువునకు కావాలి అని చెప్పి దానిని తీసుకురండి, వాళ్ళు కాముగా ఉంటారు అని చెప్పి అని అన్నారు. ఇక్కడ జరిగిన విషయము ఏంటి అన్నట్లయితే, దేవాది దేవుడు శిష్యులకు చెప్పినప్పుడు ఆ ఇద్దరు శిష్యులు, అంటే వాళ్ళు శిష్యులు అని అన్నట్లయితే వాళ్ళకి ఏమన్నా 10 ఆశీర్వాదాలు, 10 తలాంతులు, శక్తులు అవన్నీ ఏమైనా ఉన్నాయా? లేదు. నీలాగే మనిషి, నాలాగే మనిషి, మనందరిలాగే వాళ్ళు కూడా మనుషులు. కానీ చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు చేయడానికి ఇష్టపడి ఉన్నారు. అదే మన జీవితంలో కనుక పలానా ఎదురుగుండా గ్రామమునకు వెళ్ళు, ఆ గ్రామంలో అక్కడ ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకునిరా అంటే పలానా గ్రామంలో అంట ఒకటి ఉందంట, దాన్ని తీసుకురా. కొంతమంది ఏమంటారంటే, ఆహా ఉందా, మరి నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు అని కొంతమంది అంటారు. మరికొంతమంది అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అది లేదనుకో మనల్ని పిచ్చోళ్ళు చేసినట్టే కదా, నేను వెళ్ళను అని చెప్పి. మరికొంతమంది ఎటు రీతిగా ఉంటారు అని అన్నట్లయితే, అక్కడ ఉందని చెప్పిన వాడివి నీవే కాబట్టి నేను అక్కడికి దాకి వెళ్ళలేను, అక్కడ ఉంది కాబట్టి నువ్వే వెళ్ళి తెచ్చుకో, లేకపోతే ఎవరితో అయినా తప్పించుకో, నాకు మాత్రం అంత టైం లేదు అని చెప్పి అని అంటారు. ఎందుకు అని అన్నట్లయితే నమ్మకము లేకపోవటము, విశ్వాసము లేకపోవటమే. శిష్యులు కూడా అదే రీతిగా ఎదురుగుండా గ్రామమునకు వెళ్తే గాడిద ఉంటుంది, గాడిద పిల్ల ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఏ రోజు కనుగొనలేదండి. ఎందుకని? అప్పుడు ముందు దేవుడైనా అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి అవన్నీ చేసేస్తే పోనీ, అబ్బో ఇన్ని మహత్కార్యాలు, ఇన్ని అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు కదా, చెప్పాడంటే జరిగిద్ది అని చెప్పి వాళ్ళు ఆ విషయం నిమిత్తమే చూసి నమ్మకము వాళ్ళు ఎన్నడూ ఉంచలేదు. అంతకుముందు జరగకపోయినా సరే ఆయన చెప్పాడు, ధర్మ ప్రకారము మనము చెయ్యాలి, ఉందో లేదో మనకు అనవసరం, చెప్పాడు మనం వెళ్దాము చేద్దాం అని చెప్పి సూటిగా గుడ్డిగా నమ్మకం ఉంచి చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు వెళ్ళారు, చేసుకున్నారు, తిరిగి వచ్చారు. అద్భుతమైన రీతిలో దేవుడు ఏదైతే ఆశించాడో అదే శిష్యులు దేవుడికి అప్పగించడం అనేది జరిగినది. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా మనము విడిపింపబడాలి అన్నట్లయితే, విడుదల పొందాలి అని అన్నట్లయితే, అది ఆర్థిక ఇబ్బందుల, అది అనారోగ్యపు పరిస్థితి, అది శ్రమల, దరిద్రత, లేమ, శాపమ, మరి ఎటువంటివైనా ఇవన్నీ క్రీస్తు రక్తంలో అన్నీ కొట్టివేయబడి ఉన్నాయి. అవన్నీ రావు. ఒకవేళ మన జీవితము విషయం నిమిత్తమే మనము సత్యాన్ని కనుగొనలేక, దేవునిని వెంబడించలేక, ఈ లోకాశలు, లోక తలంపులు, లోక కోరికలు, లోక సంబంధమైన విషయాలు అన్నిటి నిమిత్తమే మనం ఎక్కడ తప్పిపోయిన గొర్రెల వలె ఉంటున్నా సరే వాటి నుండి మనము విడుదల పొందాలి అని ఆశించి మన శక్తి, మన సామర్థ్యం, మన జ్ఞానం అన్నీ ఉపయోగించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు పడలేని స్థితిలో కనుక ఉంటున్నట్లయితే, ఈ రోజున దేవుడు చెప్పే బెస్ట్ ఫార్ములా దేవుడిది చెప్పింది చెప్పినట్టుగా చేయటమే అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. శిష్యుడికి ఏదైతే దేవుడు చెప్పి ఉన్నారో చెప్పింది చెప్పినట్లుగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి గ్రామములో నుండి గాడిదను తీసుకొని వచ్చి ఉన్నారు. ఈ రోజున అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నీవు బాగుండాలంటే, నీకు మంచి ఆరోగ్యం ఉండాలంటే, నీవు మంచి ఐశ్వర్యం కలిగి ఉండాలంటే, నీవు ఘనత కలిగి ఉండాలంటే, నీవు ఆరోగ్యం కలిగి ఉండాలంటే, నీవు ఈ దేశంలో ఉన్నతమైన వ్యక్తిగా, నీవు పేరుగాంచిన వ్యక్తిగా నీవు ఉండాలి అన్నట్లయితే సమస్తము ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకకూడదు, ఏమి తినాలి, ఏమి త్రాగకూడదు, ఏమి భుజించాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎటువంటి ప్రజలతో నీవు ప్రయాణించాలి, ఎటువంటి ప్రజలతో నీవు ప్రయాణించకూడదు, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు, సమస్తాన్ని దేవుడు నీకు అందించి ఉన్నాడు. అది చెప్పింది చెప్పినట్టుగా నీవు చేస్తున్నట్లయితే ఈ రోజున సున్నా అయినా పొల్లైనను ముమ్మాటికి తప్పిపోదు. స్పష్టముగా అద్భుతమైన రీతిలో నీవు వెళుతున్నది ఏదైనా, నీకు ఎదురుగుండా ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే వాటి నుండి నీవు విడుదల పొందుతావు అనే విషయాన్ని ఈ సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. దేవుడు చెప్పి ఉన్నారు, పలానా దగ్గరికి వెళ్ళండి, గాడిద ఉంటుంది, తీసుకుని రండి. శిష్యులు సందేహించలేదు, ఇలా జరుగుతుందా,
జరగదా? వెళ్ళాక మనం ఏమైనా బిస్కెట్ అవుతామా లేదా అని చెప్పి వాళ్ళు ఏ సందేహము లేకుండా ప్రభు చెప్పాడు, మనం వెళ్దాము, దేవుడు చెప్పినట్టుగా ఉంది, తీసుకున్నారు, వచ్చేసారు, దేవుడికి అప్పగించేశారు. ఈ రోజున మన జీవితంలో కూడా మనము కూడా దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే మనము విడుదల పొందుతాం. ఈ రోజున అనేకమైన సమస్యలు, అనేకమైన శోధనల నుండి విడిపింపబడపోవడానికి గల కారణము ఆయన చెప్పినట్టుగా నీవు చేయట్లేదు, చెప్పిన దానికి నీవు వ్యతిరేకముగా చేస్తున్నావు. ఒక మాటలో మనం చూస్తున్నట్లయితే అక్కడ చెప్పినట్టు చేయకపోతే దాంట్లోనే దేవుడు ఉంచేస్తాడా, నాశనం చేసేస్తాడా అన్నట్లయితే నో 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 నో. ఆ గాడిదని దేవుడు అలాగైతే వాడుకున్నాడో నిన్ను వాడుకుంటాడు. చెప్పింది నీవు చెయ్యాలి. ఒకవేళ నువ్వు చెయ్యను అని అన్నా సరే నీతో చేపించే గల శక్తి, సామర్థ్యము దేవుడికి ఉంది. మనం చూసుకుంటున్నట్లయితే యోన నినివేకెళ్ళు, నా సువార్తను ప్రకటించు, ప్రజలందరినీ మార్చి నా వైపుకు తిప్పు, నీ జీవితము ప్రశాంతముగా ఉంటుంది, నీ జీవితము శ్రేష్టకరముగా ఉంటుంది. అసలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే నీ పట్ల నేను కలిగినది అదే కాబట్టి, అందుకనే ఆ పరలోకమును నేను కలిగి ఉన్న దర్శనము ప్రకారమే నేను ఈ భూమి మీదకి నిన్ను నడిపించాను అని చెప్పి యోనాని నినివేకి వెళ్ళమంటే, నినివేకి వెళ్ళి అక్కడ సువార్త చేసి వాళ్ళతో తిట్టించుకొని, వాళ్ళతో కొట్టించుకొని, అక్కడ అంత చాకిరి ఎవరు చేస్తారు, నీకు నమస్కారం అని చెప్పి నినివేకి వెళ్ళకుండా తర్షీషుకి ప్రయాణించి ఉన్నారు. తర్షీషుకి ఓడలో ప్రయాణిస్తూ ఉంటే దేవుడి మాటకి విరుద్ధముగా ప్రయాణించే ఆ వ్యక్తికి మరి తోటి ప్రజలకి అందరికీ భయంకరమైన శ్రమలు, శోధనలు వస్తున్నాయి. ఆ సమస్యలు, ఆ శోధనలు ఎటువంటివి అంటే దాని నుండి విడుదల పొందలేదు. ఎందుకు అని అన్నట్లయితే భయంకరమైన తుఫానులు, భయంకరమైన సముద్రపు అలలు, పడవ దిగుతుంది లెగుస్తుంది. అటువంటి సమస్యలలో, అటువంటి సమయంలో పడవ ముక్కలైపోవాలి. అటువంటి పరిస్థితులు గుండా అందరూ ప్రభువును మొక్కుకుంటూ ఉంటే యోన మాత్రము నిద్రపోతున్న యోనాని పిలిచి, ఇటువంటి సమస్యలు వస్తున్నాయి, నీకు అసలు చలనమే లేదా అని అన్నట్లయితే సమస్యలన్నిటికీ కారణము నేనే, పోనిలే అని చెప్పి దేవుడి దయతలిచ్చినప్పుడు ఆ దేవుడి యొక్క మనసును గ్రహించుకున్న యోన, నన్ను ఈ పడవలో నుండి ఎత్తి కింద పడేస్తే మీరు అద్భుతమైన రీతిలో గమ్యానికి చేరతారంటే వెంటనే పడవలో నుంచి కిందకి వేసేసినప్పుడు కబుక్కమని వెళ్ళి తిమింగలం కడుపులోనికి చేరి ఉన్నప్పుడు పశ్చాత్తాపడి ఉన్నాడు. ఇటువంటి బ్రతుకు నాకొద్దు, నీవు చెప్పినట్టుగా చేస్తే ఈ 3 రోజులు లేదా ఈ 4 రోజులు, ఇన్ని రోజులు నేను ప్రయాసపడి ఈ తిమింగలం కడుపులో 3 రోజులు పగలు రాత్రి ఉండి ఇటువంటి సమస్యలు, ఇటువంటి దరిద్రత, ఇటువంటి భయంకరమైన రోజు నాకు వచ్చిండేది కాదు, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తే అద్భుతమైన రీతిలో తిమింగలం కడుపులో నుంచి బయటికి వచ్చేస్తున్నాడు యోన. అద్భుతమైన రీతిలో తర్షీషు విడిచి నినివే పట్టణానికి వెళ్ళి ఉన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళి అద్భుతమైన పరిచర్యను చేసి దేవుడి నామాన్ని, సువార్తను చాటించి గొప్పవాడైన ప్రభు అయిన యేసు క్రీస్తు అని చెప్పి ఆయన నమ్ముకోండి, రక్షణ పొందండి, బాప్తీసము తీసుకోండి అన్నిటినీ చెప్పి ప్రజలని దేవుడి వైపు తిప్పి ఉన్నారు. అప్పుడు దేవుడికి ఇష్టమైన కుమారుడుగా పిలువబడి ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా ఒక యోన వలె చెప్పినట్టు చేయకుండా సమస్యలతో సంవత్సరాలు గడిచిపోయి, నెలలు గడిచిపోయి, వారాలు గడిచిపోయి, తర్వాత తిరిగి ప్రభువా చేసిందంతా తప్పు, నన్ను క్షమించు అని అడిగేదానికన్నా ఈ రోజున దేవుడు చెప్పేది చాలా చిన్నవే. పలానది వెళ్ళి చెయ్యండి, అద్భుతమైన రీతిలో నా వాక్యాన్ని చదవండి, నేను చేస్తాను. సమస్యలలో ఉన్నవా, నాకు మొర్రపెట్టు, నేను నీకు విడుదల ఇస్తాను. ఆపత్కాలములో మనుషులు నమ్ముకోమాక నన్ను ఆశ్రయించు, అద్భుతమైన విషయాల్లో నీకు గొప్ప కార్యాన్ని జరిగిస్తాను. అనేకమైనవి చిన్న విషయాల నిమిత్తమే కానీ, పెద్ద విషయాల నిమిత్తమే కానీ దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నట్లయితే ఈ రోజున మనము విడిపింపబడతామండి. అద్భుతమైన రీతిలో శిష్యులు దేవుడు చెప్పినట్టు చేస్తున్నారు. అద్భుతమైన రీతిలో గాడిద వచ్చింది. ఆ గాడిద మీద ఎక్కి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణమునకు ప్రయాణించినప్పుడు ఎంతైతే సంతోషముతో, ఎంతైతే ఆనందంతో దేవుడు ప్రయాణము చేసి ఉన్నారో ఆ ప్రజలందరి విషయం నిమిత్తమే సంతోషము కలిగారు, ఆ ప్రజలందరి విషయం నిమిత్తమే ఆనందము కలిగారు, ఆ ప్రజలందరి విషయం నిమిత్తమే ఉల్లాసించి ఉన్నారు, ఆ ప్రజలందరి విషయం నిమిత్తమే దేవుడు ఎంతగానో ఆనందాన్ని వ్యక్తము పరిచి ఉన్నారు. మరి ముఖ్యముగా ఆ దేవుడు చేస్తున్న ఒక త్యాగము నిమిత్తమే, అంటే
ఆ రోజే దేవుడు విజయాన్ని సాధించి ఉన్నారు. మనం చూసుకోవచ్చు. ఆ విజయాన్ని సాధించారని చెప్పి దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన నిన్న, నేడు, రేపు మారని దేవుడు, మార్పులేని దేవుడు. నిన్న ఎరిగినవాడు, ఈరోజు ఎరిగినవాడు, రేపటి కూడా ఎరిగినవాడు సమస్తమైన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈ సమయంలో అందరూ గ్రహించండి. అంత గొప్ప దేవుడు అద్భుతమైన రీతిలో చెప్పింది చెప్పినట్టు చేసిన శిష్యులని దీవించి ఉన్నారు. మరి నిష్ప్రయోజనముగా ఉన్న గాడిదను కూడా ప్రయోజనకరముగా దేవుడు వాడుకునటం అనేది జరిగింది. పుట్టినప్పటి నుంచి ఎటువంటి నిష్ప్రయోజనకరముగా ఉన్న గాడిద అకస్మాత్తుగా ఒక రాజు కన్నా గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు తన మీద కూర్చొని ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో తన జీవితము విస్మయము నొందింది, తన జీవితము సంతోషించింది, తన జీవితం విషయం నిమిత్తే ఆనందము కలిగి ఉన్నది. ఎప్పుడైతే దేవుడు యెరూషలేము పట్టణంలోనికి ప్రయాణించి ఉన్నారో ఖర్జూరపు వృక్షాలను, ఖర్జూరపు ఈకలను, ఖర్జూరపు మువ్వలను, మట్టలను అన్నిటినీ తీసుకొని వెళ్ళి, మనం చూసుకుంటున్నట్లయితే ఇక్కడ కనబడుతుంది కదా ఈ ట్రీ, అది కూడా ఒక పామ్ ట్రీ టైప్లోనే దాంట్లో ఉన్న ఒక డిఫరెన్స్ ట్రీలో ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ ట్రీ అని చెప్పి మీరు గ్రహించగలరు. ఇటువంటి చెట్లతో అక్కడ పరిచి తన యొక్క వస్త్రాలను తీసి రోడ్ల మీద పరిచి ప్రభు పేరట వచ్చిన వాడు స్తుతింపబడను గాక, హోసన్నా జయము, హోసన్నా జయము, అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అంత గొప్పవారికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక అని చెప్పి దేవుడిని ఎంతగానో స్తుతించారు, ఎంతగానో ఆర్భటించి ఉన్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయమునందున గ్రహించండి. మరి గాడిద తన జీవితంలో ఆ రోజున అనుకుంటూ ఉందంట, ఇంతవరకు నా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదము దీవెనను చూడలేదు, పుట్టినప్పటి నుంచి నా బ్రతుకు ఇట్లాగే ఉంది, ఈ రోజున నన్ను చూసి అందరూ జేజేలు పలుకుతున్నారు, అందరూ బట్టలు వేస్తున్నారు, అందరూ నాకు ఆ ఆకులను పరుస్తున్నారు, అందరూ నాకు రాజు భోగములాగా నన్ను తీసుకుని వెళ్తున్నారు, అది నా శక్తి, అది నా గొప్పతనము అని అనుకుంది. కానీ నిజము చెప్పాలంటే గాడిద కలిగిన ఒక ప్రాముఖ్యమైన విలువ గాడిద కాదు, గాడిద మీద ఉన్న యేసయ్యను బట్టి ఆ గాడిదకి వచ్చి ఉన్నది. ఆ గాడిద పేరు లొకేలియా. ఆ గాడిదకి వచ్చిన ఒక మహిమ కానీ ఘనత కానీ అది తన సొంతముగా సంపాదించుకుంది కాదు, దేవుని చే సంపాదించుకున్నది. కాబట్టి ఈ రోజున మన జీవితంలో కూడా మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నట్లయితే మన జీవితం ఎంత నిష్ప్రయోజనకరముగా ఉన్నా సరే దానిని ప్రయోజనకరముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేస్తారు అనేక విషయాన్ని సమయమునందున గ్రహించండి. అనేక మంది వారి జీవితంలో దేవుడు చెప్పింది అని కన్నా వ్యతిరేకంగా చేస్తూ ఉంటారండి. ఈ రోజున విమర్శించాలనో, లేకపోతే ఇతరులని గాయపరచాలనో, ఇతరులని హింసించాలనో, లేదంటే నేనేదో పర్ఫెక్ట్నెస్ కలిగి నేనేదో మాటలు చెప్పడమో, లేదంటే ఇటువంటివన్నీ చెప్పి భయపెట్టడమో అటువంటివి ఏమీ కాదండి. ఈ రోజున మీరు జీవితంలో మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, ఉన్న స్థితిలో నుంచి నెక్స్ట్ లెవెల్లోనికి వెళ్తున్నామా, వెళ్తున్నాము అని అన్నట్లయితే కారణము ఒకటే ఉండండి, అది శక్తి కాదు, సామర్థ్యం కాదు, దేవుని యొక్క మహాకృపే. వెళ్ళట్లేదు అన్నట్లయితే ఎప్పుడైనా ఆ విషయం మీద గ్రహించి ఉన్నారా, ఇది దేవుని చిత్తమా కాదా? ఒకవేళ దేవుని చిత్తమా కాదేమో దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళిపోయి, ఒకవేళ దేవుని చిత్తమే కానీ జరగడము ఇష్టము లేదేమో. ఈ రోజున దేవుని చిత్తానికి ప్రతి ఒక్కళ్ళు విధేయత చూపించాలి. ఆయన చిత్తానికి ఎప్పుడైతే మనము లోబడతామో మన జీవితము శ్రేష్టకరముగా ఉంటుంది. ఆ రోజున యోనా పరిస్థితి చిత్తానికి ఉండకపోవటం వల్లనే అటువంటి పరిస్థితిలోకి వచ్చింది. అంత మాత్రాన దేవుడు ఏమైనా నాశనం చేస్తున్నారా, తనని జీవితాన్ని పతనము చేస్తున్నారు? లేదు, మార్చుకున్నాడు. ప్రేమమయుడు కాబట్టి ప్రేమతో మార్చుకున్నాడు, సమాధానముతో మార్చుకున్నాడు. ఈ రోజున మన దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు కాబట్టి ప్రేమమయుడు కదా, కరుణామయుడు కదా, దయామయుడు కదా, దీవిస్తాడులే, కనికరిస్తాడులే అని చెప్పి మరలా తప్పులు చేస్తూ, మరలా పాపం చేస్తూ, మరలా భయంకరమైన శ్రమలకి ఆహుదైపోతూ జీవితాన్ని నాశనం చేసుకునే వారు ఉండకుండా ఈ రోజునే విడుదల పొందాలి, నేను విడిపింపబడాలి అని ప్రతి ఒక్కళ్ళు ఆశ కలిగి ఉండండి. గాడిద ఎలాగైతే విడిపింపబడిందో, విడుదల పొంది ఉన్నదో, అటువంటి స్థితిలో సతాను గడిని ఈ రోజున కట్టేసి ఉన్నాడు. అది ఏ స్థితి అయినా సరే, ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఎటువంటి మార్గాల విషయం నిమిత్తమైనా సరే, ఈ విషయం నిమిత్తమే కట్టేస్తే ఇక్కడ ఎలా ఉంటారు? గాడిద మెడకి కట్టి దానిని చెట్టుకు కట్టేస్తే అది ఎక్కడికి కదలకుండా ఉండగలదు అని చెప్పి అట్టే రీతికి ఈ రోజున నీ మెడ కట్టేశాడా, నీ కాలు కట్టేశాడా, నీ చేతులు కట్టేశాడా, కట్లు తెంపబడాలి. ఆ యొక్క బోన్లో పెట్టేశాడా, దాంట్లో నుంచి నీవు
విడుదల పొందాలి, విడిపింపబడాలి. మరి విడిపింపబడాలి అన్నట్లయితే మన శక్తి, మన సామర్థ్యము సరిపోదు. ఒక శక్తి, ఒక సామర్థ్యము, ఒక బలము మీద ఆధారపడాలి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రోజున తెలియపరిచేది, ఆయన శక్తి మీద, ఆయన బలము మీద ఆధారపడుతున్న నీకు ఆయన సీక్రెట్గా నిన్ను దాని నుంచి విడిపించట్లేదు, కానీ బహిరంగంగా దాంట్లో నుంచి నీవు ఎలా విడుదల పొందాలో నీకే తెలియపరుస్తున్నారు. అదే ఈ పరిశుద్ధ గ్రంథం. ఇది చెప్పిన రీతిగా ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి విషయం నిమిత్తమే నీవు కట్టబడవు, విడిపింపబడతావు, విడుదలను పొందుతావు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. జీవితము శ్రేష్టకరమైనది. ఆ శ్రేష్టకరమైన జీవితము అనుగ్రహించినది క్రీస్తు కొరకే మన జీవితాన్ని ఉపయోగించాలి, కానీ మరి ఏ విషయం నిమిత్తమే మనము ఉపయోగించే వారిగా మనము ఉండకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ డే 1 హోలీ వీక్ సిరీస్లో పామ్ సండే అద్భుతమైన రీతిలో దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు, తన వాక్యాన్ని చూపించి. అదే రీతిగా ఈ రోజున మనమందరము విడిపింపబడాలి. ఈ రోజున వ్యక్తిగత జీవితంలో మీరు ప్రశ్నించుకోండి, ఏ విషయం నిమిత్తమైతే విడుదల లేకుండా ఉంటున్నారు, అంటే నెక్స్ట్ లెవెల్లోనికి వెళ్ళలేకపోతున్నారు, అంటే బంధింపబడ్డారు, లేదంటే దేవుని చిత్తము వేరేది అయి ఉండిద్ది. కనుగొని ఉండండి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోండి, అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున ఆయన చెప్పినట్టుగా చేస్తే మన జీవితానికి శ్రేష్టకరం. చెప్పినట్టుగా ఈ రోజున అనేక మంది చేయటానికి ఇష్టపడరండి. నాకు తెలుసులే, నేను చూసుకుంటానులే, నువ్వెవరు నాకు చెప్పేది, అబ్బో ఎంతసేపు నేను వచ్చానండి చెప్పడానికి, ఇటువంటివన్నీగా అనుకుంటున్నట్లయితే నీ జీవితమే నాశనం అయిపోతుంది, నీ జీవితమే పతనమైపోద్ది, నీ జీవితమే నరకాగ్నికి వెళ్ళిపోతుంది. నీవు నరకానికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నట్లయితే క్రీస్తు ఈ రోజున ఈ లోకానికి వచ్చేవాడు కాదు. ఈ రోజున క్రీస్తు లోకానికి వచ్చి ఇంత గొప్ప పరిచర్య చేసి ఇంత గొప్ప వాక్యాలను మనకి అందిస్తున్నాడు అని అన్నట్లయితే ఆయన ఏదో ఊరికినే సరదాగా ఉండాలనో, లేదంటే నా పరలోకంలో ఇంత స్ట్రెంగ్త్ ఉందని చెప్పి ఇలా చూపించుకుంటానుకో కాదండి. ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతే దాని యొక్క విలువ ఏంటో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలుసు. ఆయన నిన్ను వెలబెట్టి కొనుక్కుని ఉన్నాడు, తన రక్తాన్ని చిందించి నిన్ను కొనుక్కున్న క్రీస్తు ఈ రోజున నిన్ను రక్షించడానికే వచ్చి ఉన్నాడు. కాబట్టి మీరు మీ జీవితంలో ప్రతి ఒక్క విషయం నిమిత్తమే దేవునికి ఇష్టానుసారముగా బ్రతకండి. అది పాస్టర్లైనా సరే, లేకపోతే విశ్వాసులైనా సరే, లేకపోతే సంఘములో ఉంటున్న ఆపరులైనా సరే, మరి ఎటువంటి వాళ్ళైనా సరే, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడట్లేదండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే ప్రకటన గ్రంథంలో శ్రేష్టకరమైన హెచ్చరిక మాట కనపడుతుంది. ఏంటి అన్నట్లయితే దేవుని యొక్క వాక్యములో అంట, ఆ వాక్యము విషయం నిమిత్తమే దాన్ని కట్ చేయకూడదంట, దాంట్లో కలపకూడదంట. అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంట. చెప్పగలను అని అనుకుంటున్నట్లయితే చెప్పాలి, లేకపోతే ఒక్క మాటలు నోరు మూసుకొని మనము కూర్చోవాలి. అంతేగాని ఆ వాక్యానికి వ్యతిరేకముగా ఏదైనా కలిపినా, వాక్యములు ఉన్నది కట్ చేసేసి మనకి నచ్చినట్టుగా చెప్పినా వారికి శ్రమ అని చెప్పి ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఉంటుంది సార్. కాబట్టి ఈ రోజున భిన్న వర్తమానం విషయం నిమిత్తమే అందరూ దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తముగా ధ్యానించుకుందాము ఆయన లేఖనాలలో నుండి. లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వచనము. ఆయన ఒలీవ కొండ దగ్గరకునున్న బేత్పేగే బెతేనియా అను గ్రామమునకు సమీపముగా వచ్చినప్పుడు తన శిష్యులు ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడూను కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టుగానే కనుగొని, మనం చూసుకోవచ్చు, పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టుగానే కనుగొనినాడు. అంటే చెప్పినట్టుగానే గుర్తుపెట్టుకొని చేశారు అని చెప్పి స్పష్టంగా మనం అక్కడ ఆ వచనములో చూడవచ్చు. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడగగా, అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉంది అనిరి. తర్వాత వారు యేసునద్దుకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలను వేసి యేసును దాని మీద ఎక్కించెను. ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. ఒలీవ కొండ నుండి దిగుచోటు ఆయన సమీపించి వచ్చినప్పుడు శిష్యుల సమూహం వద్ద సంతోషించుచు
ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయో ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చెయ్యసాగిరి. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. డే 1 పామ్ సండే అనగా మట్టల ఆదివారం నుంచి క్లుప్తముగా ధ్యానించుకున్నాం. ఈ యొక్క డీప్ మెసేజ్ని గతించిన లాస్ట్ ఇయర్ హోలీ వీక్ సిరీస్లో ఉంచటం అనేది జరిగినది. మీరు చూస్తున్నట్లయితే యూట్యూబ్ ఓపెన్ చేసి ఛానల్లోకి వెళ్ళండి. ఛానల్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ హోమ్ బటన్ ఉంటుంది, నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి, తర్వాత షార్ట్ మెసేజెస్ ఉంటాయి, తర్వాత లైవ్ ఉంటుంది, ఆ తర్వాత ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తున్నట్లయితే మీకు త్రోడ్లో కనబడుతుంది హోలీ వీక్ సిరీస్ అని. అంటే లాస్ట్ ఇయర్ 2022లో ఏ రోజు ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, క్లుప్తమైన వివరణతో శ్రేష్టకరమైన వర్తమానాన్ని దేవుని ఉచితమైన కృపను బట్టి అందించి ఉంచడం అనేది జరిగింది. అనేక వేల మంది ఆ వర్తమానాలను వీక్షించి ఉన్నారు. కాబట్టి ఆ వర్తమానాలను విని మరింతగా ఈ యొక్క మట్టల ఆదివారం యొక్క విషయం నిమిత్తమే సందేశాలని గ్రహించి గమనించగలరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి సమయమునందున విజ్ఞాపన చేస్తున్నాను. ఈ రోజున దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఎటువంటి విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పరిస్థితులన్నీ మారుతున్నట్లయితే, పరిస్థితుల కన్నా గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనల్ని రక్షించడానికే వచ్చి ఉన్నాడు. మన కొరకు ఆల్రెడీ ప్రాణాన్ని చెల్లించి ఉన్నాడు, తన రక్తాన్ని చెల్లించి ఉన్నాడు. కాబట్టి ఏ విషయం నిమిత్తమే సందేహపడక్కర్లేదు. ఆయన యందు నమ్మకం ఉంచితే చాలు, అద్భుతమైన రీతిలో గొప్ప కార్యాలని మన జీవితంలో చూస్తాం. మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకు స్తుతులు. ఈరోజు నాతో మా అందరితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు. ఈ రోజు వరకు కూడా అనేకమైన విషయాల నిమిత్తమే బయటపడాలి అని అనుకుంటూ బయటపడలేక, అది సమస్యలతో, శోధనలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యపు పరిస్థితులతో, దరిద్రతలతో, లేమితో, కుటుంబ కలహాలతో, ఏ విషయం నిమిత్తమైతే నీ బిడ్డలు బంధింపబడి ఉన్నారు, ఏ విషయం నిమిత్తమైతే చిక్కగొడి ఉన్నారు, ఏ విషయం నిమిత్తమైతే కట్టబడి ఉన్నారు, ఏ విషయం నిమిత్తమైతే చెక్కబడి ఉన్నారు, ఏ విషయం నిమిత్తమైతే బోనలో బంధింపబడిపోయి ఉన్నారో నాకైతే తెలియదు. కానీ హృదయాంతరముకి ఎరిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు నీవు అద్భుతమైన రీతిలో ఈ రోజు నుంచి వాళ్ళందరూ తీర్మానం తీసుకొని నీవు చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడుతుండగా, యోనాను ఎలాగైతే క్షమించి అద్భుతమైన పరిచర్యని యోనాతో జరిగించిన దేవుడు ఈ రోజున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రతి విధమైన సమస్యలలో నుంచి విడుదల పొందులాగన, విడిపింపబడేలాగన సహాయాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరు తీర్మానం తీసుకునేలాగన కృపని దయచేయమని, అదే రీతిగా ఈ హోలీ వీక్ సిరీస్లో మొట్టమొదటి రోజున జయప్రదముగా నీ నామ మహిమార్థమే జరిగించిన విధానం బట్టి ఈ వర్తమానం అనేక వేల మంది, లక్షల మంది వీక్షించలాగన, విని మారు మనసు కలిగి మార్పు చెందులాగిన, హృదయాన్ని సరిదిద్దుకుని కృపా భాగ్యాన్ని వారందరికీ దయచేయమని, మిగిలిన దినములన్నిటిలో సిలువ విషయం నిమిత్తమే సిలువలో పలికిన 7 మాటల గురించి ధ్యానించుకుంటుండగా నీ కృపా సన్నిధి తోడుగుంచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుపరుచుకోమని యేసుక్రీస్తు ప్రభుపేరిట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి, ఆమేన్. ఈ రోజున వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు ఈ వర్తమానాలను దీవించి బహుగా ఆస్వాదించి ఉన్నారు. ఆ వర్తమానాలలో సూటిగా స్పష్టంగా మాట్లాడింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈ హోలీ వీక్ సిరీస్ని ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మరి ఇతరుల మీ కొలీగ్స్కి ప్రతి ఒక్కరికి తెలియపరచండి. ఈ వర్తమానాన్ని షేర్ చేసినంత మాత్రాన మీ మీద ఏమి కక్ష పెట్టుకోరు, కోపగించుకోరు, వింటారు, వినకపోతారు. తర్వాత మెసేజ్ని అందించడము మాత్రము మన బాధ్యత అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. రేపటి దినమున యథావిధిగా మా సిస్టర్ మెసేజ్ రావటం అనేది జరుగుతుంది. రేపొక్క రోజున హోలీ వీక్లో మనకి ఎటువంటి మెసేజ్ అనగా వర్తమానము అందించబడదు. ట్యూస్డే నుంచి సిలువలో పలికిన 7 మాటలను గురించి మనము క్లుప్తంగా ధ్యానించుకుందాము. ఇంకెవరికైనా దీని విషయం నిమిత్తమైతే క్లుప్తమైన సందేహములు, ఎటువంటివైన ప్రశ్నలు కనుక మీకు ఉంటున్నట్లయితే నిన్నటి కాల సమయమునందున పెట్టిన ఈ హోలీ వీక్ సిరీస్ యాడ్లో మీరు కామెంట్ చేయొచ్చు, లేదంటే ఈ వీడియోలో కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఒక వాట్సాప్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుండగా ఆ వాట్సాప్ నెంబర్స్ కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్స్ ఉన్నా, లేకపోతే మీ యొక్క సందేహాలు ఉన్నా, మరి ఏ విషయం నిమిత్తమైనా సరే మీరు దానికి మెసేజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు దీనిని గమనించగలరు అనే విషయాన్ని గ్రహించండి. సమస్త మహిమ ఘనత ప్రభావంలో ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.